నీ స్నేహితులను బట్టి నేను అంచనా వేయొచ్చు అంటూ ఉంటారు. నిజానికి నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు అని కూడా అడుగుతూ ఉంటారు. ఫేస్బుక్, వాట్సాప్ నిండా ఫ్రెండ్సే. నీకు తక్కువ స్నేహితులు ఉండటం ఒక లోపంగా ఈ సొసైటీ మనకి ఒక లేబుల్ని అంటగడుతుంది. చాలామంది స్నేహితులు లేకపోవటం కూడా ఒక అవమానంగా భావిస్తూ ఉంటారు. అలా భావించే సమాజం సంఖ్య కూడా ఎక్కువే. నిజానికి చాలామంది స్నేహితుల కొరకు మనం పరిగెడుతూ ఉంటాం. ఈ సమాజంలో ఒంటరిగా ఉండటం ఓ అసాధారణ సంకేతం. అంటే ఒంటరిగా, నిజాయితీగా, అద్భుతమైన ఆలోచనాత్మకంగా ఉండటాన్ని ఈ సమాజం ఒప్పుకోదు. నిజాయితీ లేని స్నేహాలు ఎంత తక్కువగా ఉండాలి మనకు అనే దానిపైన మనకు ఒక ఆలోచన ఉండి తీరాలి. దానిని ఎలా రీసెర్చ్ చేయాలి అంటే, మీ స్నేహితులు అని చెప్పబడే వాళ్ళు మీతో నిజాయితీగా స్నేహం చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా లేక వాళ్లకు ఉన్న ఆలోచనలతో మిమ్మల్ని చూస్తున్నారా అన్నది ఖచ్చితంగా గుర్తించాలి. దీనికి నిజాయితీగా ఇప్పటివరకు మీకున్న కళ్ళకు కట్టుకున్న గంతలు లేదా అద్దాలు తీసేయాలి. నువ్వు నమ్మినా నీ అని చాలామంది స్నేహితులు ఉండి ఉండవచ్చు, లేదా నువ్వు వాళ్ళను స్నేహితులు అనుకుని కూడా ఉండవచ్చు. అలాంటి స్నేహితులతో నువ్వు ఎలా అలైన్ అయి ఉన్నావో ఆలోచించు. ఒకటి, అసలు మన స్నేహితులు అనుకునే వాళ్ళు మనల్ని పూర్తిగా అర్థం చేసుకున్నారా లేదా అనేది ముఖ్యం. ఈ జీవిత ప్రయాణంలో మీకు ఏదన్నా అవమానం మీ పొరపాటు వల్ల కానీ మరో కారణం వల్ల కానీ జరిగితే, ఉదాహరణకు మీకు ఉద్యోగం పోయిందనుకోండి, లేదా మీ వ్యాపారంలో లాస్ వచ్చిందనుకోండి, మిమ్మల్నిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారా లేక మీకు చేదోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నారా ఆలోచించండి. మీ కలల ప్రపంచాన్ని ప్రస్తావించినప్పుడు మీరు సరిగ్గా మీ స్నేహితులకు అర్థం అవుతున్నారా లేదా అనేది కూడా ముఖ్యం. అదే స్నేహితులు మిమ్మల్ని ఈ ప్రపంచం అంతా వెలివేసినా మిమ్మల్ని ఆ సమాజంలో ఒక ఓడిపోయిన వ్యక్తిగా కాకుండా ఒక మిత్రుడిగా గుర్తిస్తున్నారా లేదా అనేది ముఖ్యం. అలాంటి వారే నిజమైన స్నేహితులు. నిజమైన స్నేహితులకు నిజంగా మీ అనుకునే పర్సనల్ విషయాలు మీరు ధైర్యంగా చెప్పుకోగలగాలి. అది నీకున్న అక్రమ సంబంధమైనా, భార్యతో ఉన్న సంబంధమైనా. అలా నీ సమస్యను చెప్పుకుని అది ఎక్కడకు వెళ్లకుండా తన గుండెలోనే దాచుకుని అవసరమైతే సరిచేసే నమ్మకాన్ని ఇవ్వగలిగిందే నిజమైన స్నేహం. మరియు అలా ఉన్నవాళ్లే నీ నిజమైన స్నేహితుడు లేదా స్నేహితురాలు. అలాంటి స్నేహం లేదా స్నేహితుడు మీకున్నారా లేరా చూసుకోండి. మీకున్న శృంగార వాంఛ అయినా, అది మరో పిల్లలున్న స్త్రీతో అయినా, లేక మీ వ్యాపార ప్రపంచంలో సంబంధాన్నైనా ఒక విధంగా చూసేవాడు. ఇంకా చెప్పాలి అంటే మనలో ఉన్న మూర్ఖుణ్ణి కూడా ఆమోదించేవాడే నిజమైన స్నేహితుడు. అలా ఉన్నాడా లేదా అని పరీక్షించి మరీ మన స్నేహితుడిని ఎన్నుకోవాలి. అలా ఉండేవాళ్ళు, అలాంటి స్నేహాలు చాలా తక్కువ అని ముందు తెలుసుకోండి. ప్రస్తుత సమాజంలో నిజానికి 1000కి ఒక్కళ్ళు కూడా అలా ఉండరు. కనుక మనతో ఉన్న వాళ్ళందరూ స్నేహితులు అనుకోవటం కూడా పెద్ద పొరపాటు. కొన్ని నిజాలు మనల్ని భయపెట్టినా నిజమైన స్నేహం, స్నేహితులు ఖచ్చితంగా ఎన్నుకునే పద్ధతి స్థిరం. ఆ పద్ధతిలోనే మనం మన మిత్రులను, మిత్రురాలని ఎన్నుకోవాలి, లేదా అలాంటి వాళ్ళుగా తయారు చేసుకోవాలి. అలాంటి వాళ్ళు కావాలి అంటే మనం అలాంటి వాళ్ళలా ఉండాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు కళ్యాణ సై మై వాయిస్, నేను నా స్వరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.